ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ధ్యానించుకుందుము. ఈ వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఎంతోమంది మీద ఆధారపడి బలహీనమైపోయిన మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏ విషయమైనా కానీ ప్రభువు మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలులు మీ ఊహకు అందనివి. సహోదరి సహోదరుడా, దేవుడు నీతో అంటున్నాడు, నీకు క్రొత్త మనస్సు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన రోజుల్లో, గడిచిన కాలంలో మీ యొక్క జీవితము, మీ యొక్క మనస్సు ఎంతో బాగుండాలని మీరు ఆశించారు. గడిచిన కాలంలో కొన్ని పొరపాట్లు జరగటం వలన నీవు ఎంతో నష్టపోయి ఉండి ఉండవచ్చు, ఎంతో బాధపడి ఉండవచ్చు, చాలా కాలం దుఃఖంతో ఉండి ఉండవచ్చు. మీ యొక్క హృదయానికి ఎన్నో గాయాలు తగిలి ఉండవచ్చు. మాటల ద్వారా ఎంతో నష్టపోయి ఉండి ఉండవచ్చు. సహోదరి సహోదరుడా, నీ మనస్సు కలవరపడి ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం దేవుడు నీకు క్రొత్త మనస్సు ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు నీకు తోడై ఉంటానని తెలియజేస్తున్నాడు. ఆయన నిన్ను బాగు చేసే దేవుడు. గతంలో నీవు కోల్పోయిన వాటిని ఆయన తిరిగి ఇచ్చే దేవుడు. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రతి దినం దేవుని వైపు చూడాలి, ప్రార్థన చేయాలి. సహోదరి సహోదరుడా, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీకు కలిగిన ప్రతి శ్రమ నుంచి ఆయన నిన్ను విడుదల చేస్తాడు. ప్రతి దుఃఖాన్ని నుంచి నిన్ను విడుదల చేస్తాడు. ప్రతి నష్టాన్ని నుంచి నిన్ను విడిపిస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. నీవు ఎక్కడైతే తృణీకరింపబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ యొక్క నామానికి వేలాది స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాము. అక్షయుడవు, అద్వితీయుడవు, అదృశ్య దేవుడవు, మీకు వేలాది స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే వారి జీవితంలో నష్టపోయి, శోధనలో పడిపోయి, వేదనతో ఉండి దుఃఖంలో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. నూతనమైన మనస్సు అనుగ్రహించండి. మీ యొక్క చేతి నీడలో వారిని భద్రపరచండి. వారికి ఉన్న ప్రతి కష్టాన్ని తొలగించండి, ప్రతి శోధనని తొలగించండి, వారిని కాపాడండి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో అందరినీ దీవించండి, కుటుంబాలని దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. ఆర్థిక సమస్యలను దూరపరచండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలను, కాలేజీకి వెళ్ళే బిడ్డలను చదువులో దీవించండి. వ్యాపారాలు చేసేవారిని వ్యాపారాలు అభివృద్ధి కలిగించండి. ప్రతిదినం పనికి వెళ్ళే వారికి పనులు దయచేయండి. ఉద్యోగం చేసేవారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయ జీవితంలో భద్రపరచండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.